ఇక్కడ కూడా చూడండి, ఇందాక టెలిగ్రామ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్లో నేమ్ ఫార్మాటింగ్ అలాగే బయో ఫార్మాటింగ్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, మనం ఓపెన్ చేయగానే ఈ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ వస్తుంది కదా, దీన్ని నొక్కండి. దీన్ని నొక్కిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ నొక్కండి. సేమ్ ఇందాక అక్కడ ఎలాగ టెలిగ్రామ్లో ఎలా పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే, నేమ్ దగ్గర ఎడిట్ చేయండి. ఇక్కడ విజయ్ ఎస్ ఇంటర్లింక్ అంబాసిడర్ పెట్టుకున్నాను కాబట్టి, నేనంటే ఆల్రెడీ అంబాసిడర్ కాబట్టి పెట్టుకున్నాను. సేమ్ ఇందాక ప్రొసీజరే టెలిగ్రామ్లోనే. ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారు, యువర్ నేము స్లాష్ పెట్టి ఇంటర్లింక్ ట్రైనీ అంబాసిడర్, మీ నేమ్ ఏదైతే అది పెట్టి ఇంటర్లింక్ ట్రైనీ అని రావాలి. ఇక్కడ ట్రైనీ, ఓకేనా. నేను అంబాసిడర్ కాబట్టి ఓకే అది పెట్టుకున్నాను. మీరు ట్రైనీ రావాలి, ఓకేనా. మీకు గ్రూప్లో పెట్టిన ఫోటో విధంగా. అలాగే సేమ్ ఇక్కడ బయోలో ఇక్కడ అఫీషియల్ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది. ఇక్కడ మీకు బయోలో సేమ్ అదే అఫీషియల్ ట్రైనీ రావాలి. ట్రైనీ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి, ఆ నేమ్ ఐడి ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఏంటి చిన్న చేంజ్ ఏంటి, అఫీషియల్ తర్వాత ట్రైనీ అంబాసిడర్ అనేది యాడ్ అవుతుంది మీకు, ఓకేనా. అఫీషియల్ ట్రైనీ అంబాసిడర్ ఆఫ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇంటర్లింక్ ఐడి. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఎడిట్ చేసి దీన్ని సేవ్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన కార్నర్లో, ఇక్కడ సేవ్ చేసేసేయండి. సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట.